మోగిస్తున్నాయి. మన ఎలక్ట్రానిక్ పరికరాలకు సపోర్ట్గా ఉండాల్సిన ఛార్జర్స్ నేడు చాలా మందిని ఏకంగా పైకే తీసుకుపోతున్నాయి. మరికొందరిని అంగవైకల్యంలోనికి నెట్టేస్తున్నాయి. ఇల్లంతటినీ బుగ్గిపాటు చేస్తున్నాయి. కనురెప్ప పాటులో విషాదాన్ని మిగులుస్తున్నాయి. రాత్రి నిద్రపోయే ముందు, ఉదయం లేచిన తర్వాత ప్రతి ఒక్కరికి ఛార్జర్ గుర్తొస్తుంది. ఎక్కువగా ఈ ఛార్జర్ను స్మార్ట్ ఫోన్లు ఉపయోగించేవారు, బ్లూటూత్ పరికరాలను వాడేవారు, స్మార్ట్ వాచీలు, ఫిట్నెస్ బ్యాండ్లు ధరించేవారు, కంటెంట్ క్రియేటర్స్ వాడుతూ ఉంటారు. మరి ట్రావెల్స్ అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివిధ పనులు చేసేవారు నిత్యం ఛార్జర్లను ఉపయోగిస్తున్నారు. 10 వాట్స్ నుంచి 240 వాట్స్ వరకు ఉన్న ఛార్జర్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. తమ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ చేసేటప్పుడు చాలామంది ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. బెడ్ మీద నిద్రపోతూ ఛార్జింగ్ కేబుల్ను దిండు మీద పెడుతూ ఉంటారు. ఛార్జింగ్ కేబుల్ను ఫోల్డ్ చేస్తూ ఉంటారు. నాణ్యత లేని ఛార్జర్స్ను ఉపయోగిస్తుంటారు. మరికొంతమంది ఛార్జర్స్ను ప్లగ్కు తగిలించి ఉపయోగమైన తర్వాత కూడా స్విచ్ ఆఫ్ చేయకుండా ఛార్జర్ను అలాగే ప్లగ్కే వదిలేస్తూ ఉంటారు. దీనివల్ల చాలా ఎక్కువ ప్రమాదాలు కలుగుతున్నాయని ఫైర్ సేఫ్టీ అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఛార్జర్లు వేడిని నిల్వ చేసుకుని తద్వారా దాని నుండి స్పార్కులు బయటకు వచ్చి వైరింగ్ అంతా కాలిపోయే ప్రమాదం ఉందంటున్నారు. కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్లకు ఇదే కారణం అంటున్నారు. ఛార్జర్లను ప్లగ్ల నుండి తీయకపోవడంతో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీని ద్వారా అనుసంధానం చేయబడిన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు పేలిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాకుండా రోజంతా లేక రోజుల తరబడి ఛార్జర్లను ఆన్ చేసి ఉంచడం వల్ల కూడా కరెంటు బిల్లు ఎక్కువ రావడమే కాకుండా ఛార్జర్లు పాడైపోయే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే ఛార్జర్లను వీలైనంత వరకు ప్లగ్ నుండి బయటకు తీయడమే మేలంటున్నారు. దీనివల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉండవన్నారు. ఇటీవల మార్కెట్లోనికి నూతనంగా వచ్చిన స్మార్ట్ ప్లగ్ లేదా టైమర్ ప్లగ్లను ఉపయోగించాలని, దీనివల్ల ఛార్జింగ్ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందని నిపుణులు అంటున్నారు. ఛార్జర్లను పిల్లలకు దూరంగా ఉంచాలని, లేని పక్షంలో వారు ఆ వైర్లను నోట్లో పెట్టుకుని చనిపోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు. కాబట్టి ఛార్జర్లను వినియోగించేవారు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.